రీసెంట్గా నా మీద హత్యా ప్రయత్నం జరిగింది. నేను పెన్సిల్వేనియా అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక దుండగుడు మరి ఒక టీం నా మీద హత్యాయత్నం చేస్తే దేవుని మహాకృపను బట్టి ఆ హత్యాయత్నం నుంచి నేను తప్పించబడ్డాను. వాస్తవానికి ఆ గన్ షాట్ అనేది, ఆ బుల్లెట్ అనేది నా నుదుటి మీద తగలాలి, కానీ దేవుని మహాకృపను బట్టి ఆ బుల్లెట్ చెవిని చీల్చుకుంటూ వెళ్ళిపోయింది. నాకు ప్రాణాపాయం నుంచి నేను తప్పించబడ్డాను. ఇది కేవలం దేవుని కృపే, ఇది కేవలం దేవుని యొక్క అనుగ్రహమే. దేవుడు నాకు మరలా ఆయుష్నిచ్చాడు. ఎందుకు తెలుసా? అమెరికా దేశాన్ని నేను మరలా పునరుద్ధరించాలి. అమెరికా దేశంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి తత్వాన్ని పోగొట్టాలి. అమెరికాను మరలా గ్రేట్గా చేయాలి అనే ఉద్దేశంతోనే దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడేమో అని అనటం చాలా అద్భుతం అనిపించిందండి. అంటే దేవుని ప్రస్తావన తీసుకొచ్చాడు. ప్రపంచం అంతా కూడా ఆ వ్యక్తిని చూస్తున్నారు. ప్రపంచం అంతా కూడా ఆ వ్యక్తి యొక్క స్పీచ్ వింటున్నారు. ఆ టైంలో గాడ్ని గనపరచడం, దేవుణ్ణి గనపరచడం నాకు చాలా బాగా అనిపించింది.